వైఖరి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల్ని అణిచివేసే ధోరణిలో కార్మిక సంఘాలను కలిసి ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి పెద్ద సంఖ్యలో ఈరోజు హుజూర్నగర్ పట్టణంలో ఒక ర్యాలీగా చేయడం జరిగింది. మిత్రులారా, చాలామందికి తెలియదు హెల్పర్ బోర్డు అంటే ఏందో. ఆ రోజులలో 1995లో నల్లగొండలో రైలు ఆపి అరెస్ట్ అయిన దాంట్లో ప్రధానంగా నేను ఉన్నాను. అంతవరకు కనీసం కార్మికులకు హెల్పర్ బోర్డు అనేది లేదు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఉండి, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండి, ఆ రోజు పివి నరసింహరావు గారు ఉండి కార్మికులు ఇంతమంది ఉండరా, ఇంత పెద్ద సంఖ్య ఉన్నదా అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించి కార్మికులకు ఏదన్నా చేయాలని చెప్పి ఒక బోర్డు తయారు చేసి హెల్పర్ బోర్డు తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ హెల్పర్ బోర్డులో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ ఇచ్చిపోయేటప్పుడు కూడా 1000 కోట్ల రూపాయలు ఆంధ్రాలో మిగిలిపోయినాయి. దాంట్లో ఈ రోజు వరకు ఆ హెల్పర్ బోర్డు డబ్బులు ఏమైనా అడిగిన ప్రశ్నించడం లేడు. ఇంకోటి చెప్తున్నాం, ఈ సందర్భంగా హుజూర్నగర్ పట్టణంలో ఫ్యాక్టరీలు ఉన్నాయి, మిల్లర్స్ ఉన్నాయి, పెద్ద సంఖ్యలో కార్మిక నాయకులు ఉన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి, అందులో లేబర్ ఎక్కువ ఉన్నారు. ఈరోజు దుర్మార్గం ఏంటంటే హుజూర్నగర్ పట్టణంలో ఒక లేబర్ ఆఫీస్ లేకపోవడం చాలా దుర్మార్గం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా కార్మికులను ఏ విధంగా చూస్తుందో అర్థమైంది. ఇలా కష్టపడి కార్మికులందరూ స్థాపించుకున్న హెల్పర్ బోర్డుని ఇలా ఎత్తేసి కార్మికుల్ని గంటి కొట్టాలని చూస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఆ ధోరణి మార్చుకోకుంటే కార్మిక నాయకులందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా పోరాడదామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంకి వచ్చిన మీడియా మిత్రులకి, కార్మిక నాయకులకి, కార్మిక సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.